అన్న అన్న మీరు చెప్పండి ఎట్లా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ఎట్లా మంచిది అనుకుంటా ఉన్నారా చెడ్డది అనుకుంటారా తన వ్యక్తిగతం కోసమే చేసిరు అనుకుంటా ఉన్నారా నిజం చెప్పాలా మీరు లేదన్న 100కు 200% రాజగోపాల్ రెడ్డి సార్ తీసుకున్నటువంటి నిర్ణయం 100% బెటర్ దెన్. ఎందుకంటే మునుగోడు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్టెంట్. నాకు ఓట్లు కాదు, సీట్లు కాదు, నాకు మంత్రి పదవి కాదు, నా ప్రజల ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ లేని సిస్టమ్ ఇప్పుడు దాదాపు మా దగ్గర మేము ఏమనుకుంటాం అంటే మునుగోడు ప్రజలంతా మాకు సీఎం అంటే రాజగోపాల్ రెడ్డి అనుకుంటాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు. మా ముఖ్యమంత్రి ఎవరండి మా ఎందుకంటే సిస్టమ్ ఫాలో అవుతుంది ఇడ ఒక సిస్టమ్. మొన్న మీరు చూస్తున్నారు కన్నా వైన్స్ టెండర్ వేసిన వాళ్ళని పిలిచి మేము 1కి తీయం, మేము ఖచ్చితంగా 10 గంటలకు తీస్తామంటే నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినావో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం, నువ్వు తప్పుకో బాబా అని చెప్పేసి చెప్పిన మొగోడు రాజగోపాల్ రెడ్డి. అలాంటి దమ్ము అలాంటి దమ్మున్న కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ అన్న. కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు ఏదో రకరకాలైనటువంటి చెప్తుంటారు కానీ వాళ్ళతోటి శాతగాక అన్న. నేను కొన్ని రాష్ట్రాలు తిరిగిన, ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీకి పోతే ఓన్లీ వైన్స్ ఉంటది కానీ పర్మిట్ రూమ్ ఎక్కడ ఉండదు. ఢిల్లీలో పర్మిట్ రూమ్ అనేది ఉండదు. వాళ్ళ సిస్టమ్ ఏంటి అంటే అక్కడ మందు తీసుకోవాలి, ఇంటికి పోయి ఇంట్లో కూర్చొని తాగాలి. బయట ఓపెన్ ప్లేస్ లో కూడా తాగడానికి ఆస్కారం లేదు. కానీ మన దగ్గర పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం వలన విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, వైన్స్లు, డ్రగ్స్. ఎక్కడి మా ఊర్లోనైతే 20-25 బెల్ట్ షాపులు. ఆ డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలు అన్న డ్రగ్స్ కు అలవాటు పడి గంజాయి మత్తులో ఉండి తల్లిదండ్రులను కొట్టి వేధించినటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది మునుగోడులో మాత్రం రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం ఉక్కు పాదంతో అణిచివేసి ఈ రోజు మునుగోడుకు సీఎం ఎవరంటే రాజగోపాల్ రెడ్డి అనే స్థాయికి తీసుకొచ్చుకున్నాడు. అట్లా దమ్మున్నటువంటి లీడర్ మా రాజగోపాల్ రెడ్డి సార్. అలాంటి వ్యక్తిని మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా మంత్రి పదవి ఇస్తే మా మునుగోడు ఇంకా అభివృద్ధి అవుతుంది, మునుగోడు ప్రజల భవిష్యత్తు మారుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తికి అలాంటి పని చేసే వాళ్లకు పదవులు ఇవ్వండి. అట్లాంటి వాళ్ళు పని చేస్తే మాకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు తప్ప ఎవరి కోసమో వాళ్ళు ఎలాంటి స్వార్థం కోసం అయితే రాజకీయాలు చేయట్లేదన్న. వాళ్ళు ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్. డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తాడు, ఏదున్నా కానీ ముఖం మీదనే అనేస్తాడు. మనసులో ఒకటి మీది కొట్టి మాట్లాడే క్యారెక్టర్ రాజగోపాల్ రెడ్డిది కాదు. కాబట్టి ఏదున్న ముఖం మీదనే మాట్లాడతాడు. అలాంటి దమ్మున్నటువంటి లీడర్ రాజగోపాల్ రెడ్డి. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం, రాజగోపాల్ రెడ్డి సార్కి ఏదో ఒక మినిస్టర్ ఇస్తే మా నియోజకవర్గ ప్రజల జీవితాలు మారుతాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా రాజగోపాల్ రెడ్డి సార్కి మినిస్టర్ ఇవ్వమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న. చాలా చాలా పనులు ఇప్పటికే ఇటు పేదవాళ్ళకి కూడా తన సొంత జేబులోకి వెళ్ళి ఖర్చులు కూడా పెట్టుకుంటారు. పేదవాళ్ళకి సాయం అన్న పేదవాళ్ళకి సాయం చేస్తాడు. ఇప్పుడు ఆపద ఉందని పోతే ఏం కావాలో ఇమీడియట్లీ హాస్పిటల్ పని అయితే ఇమీడియట్లీ అక్కడే ఉండి ఫోన్ చేసి డాక్టర్లతో మాట్లాడి ఇమీడియట్లీ కేసు టేకప్ చేయండి, నా నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి ఆ రకంగా సిస్టమ్ ఫాలో చేస్తున్నాడు. కాబట్టి అలాంటి లీడరు ఖచ్చితంగా ఇక్కడ ఉంటేనే మాకు ఒక మంచిగా ఉందని చెప్పేసి మేమైతే గర్వపడుతున్నాం అన్న. మాకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున మేము గర్వపడుతున్నాం. ఒక రకంగా మునుగోడు స్థాయిని కూడా పెంచింది రాజగోపాల్. బై ఎలక్షన్ ద్వారా మునుగోడు తెలియని కూడా ప్రపంచం మొత్తం తెలిసేటట్టు వరల్డ్ మొత్తం దిమ్మరిపోయి చూసే విధంగా తీసుకొచ్చింది రాజగోపాల్ రెడ్డి సార్. మా నియోజకవర్గం అంటే అంత ముందుకు మారుమూల ఇంత ముందుకు 294 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు లాస్ట్ సీట్ అప్పుడున్న ఎమ్మెల్యేలు వెనుక సీట్లో కూర్చొని నిద్రపోయిన సందర్భాలు ఎన్నో చూసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు అసెంబ్లీ టైగర్ అంటేనే రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో అడుగు పెట్టిండంటేనే అట్లా ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ ను ఉర్రు తొలగించినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సార్. ఎక్కడ కూడా ఎవరికి భయపడకుండా అసెంబ్లీనే సింహంలా గర్జించిండు. అలాంటి గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సార్. కాబట్టి అట్లాంటి వాళ్ళు మేమైతే గర్వపడుతున్నాం. మా ఎమ్మెల్యేని మేము గర్వంగా చెప్తాం. ఈ వేరే నియోజకవర్గాలకు పోతే బెల్ట్ షాపులు మా దగ్గర మా సీఎం ఉన్నాడు నాయన, మా దగ్గర మా సీఎం ఈ బెల్ట్ షాపులు జాంతనాయ్ మా సీఎంఏ ఉన్నాడని చెప్తాం. డైరెక్ట్ మా సీఎం గారు ఉన్నారు. అక్కడికి వస్తే ఇట్లాంటి బెల్ట్ షాపులు ఈ నడవరే బాబు. వైన్స్ కూడా 1 గంటకే తీయాలి, పర్మిట్ రూమ్ 4 గంటలకే తీయాలి. అది సిస్టమ్.
అంతేగాని ఒకవేళ రాబోయే కాలంలో మీ రాజగోపాల్ రెడ్డి సీఎం అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అప్పుడు రాష్ట్ర పరిస్థితులు వైన్స్లు కూడా ఏ టైంకు తీయాలో ఏ టైంకి తీయాలో అది ఫస్ట్ దాని మీదనే కాన్సెప్ట్ చేస్తాడు. అంతే, కాన్సన్ట్రేషన్ మొత్తం వీటి మీదనే పెట్టి. అవునన్న, ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్. అవును. ఇంత ముందుకు బెల్ట్ షాపులు ఉంటే ఏంటంటే ఊర్లోనే ఉంటాయి కాబట్టి బెల్ట్ షాపుకి పోయి 4 గంటలకు లేచి పని చేసుకునేవాడు. 4 గంటలకు పోయి డోర్ కొట్టి లేపి తాగి పండుకునేది. ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ అయినాక వాడు బుద్ధిగా లేస్తున్నాడు, మంచిగా రెడీ అవుతుండు, ఇంత తింటుండు, పోయి పని చేసుకుంటుండు, సాయంత్రం వస్తుండు, వైన్స్ ఏడన్నా ఉంటే పోయి తెచ్చుకుంటుండు, ఇంట్లో కూర్చొని ఓపెక్ చేసి నిమ్మలంగా అంటుండు. అలాంటి పరిస్థితి ఉంది. అప్పుడు పొద్దున్న లేస్తారు 4 గంటలకే మొదలు పెట్టేదన్న, చాయ్ బదులు డైరెక్ట్ మందే తాగేటోళ్ళు. అలాంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎవరన్నా ఇట్లనే వచ్చినా గానీ బెల్ట్ షాపులు మా ఊర్లో లేవంటే ఇదేంది విచిత్రంగా ఉంది అనే పరిస్థితి తీసుకొచ్చాడు. మా దగ్గర బెల్ట్ షాపులు ఉండవు, మా సీఎం ఉన్నాడు బాబు అని చెప్పుకుంటాం. ఫ్యూచర్ సీఎం అనుకోవచ్చు. ఫ్యూచర్ సీఎం రాజగోపాల్ రెడ్డి సారే కంపల్సరీ. థ్యాంక్ యూ. రైట్.